తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైసీపీ వాళ్ళు తమకు తామే సమర్థించుకుంటున్నటువంటి నేపథ్యంలో కూటమి నేతలు చేస్తున్నటువంటి సవాల్ని స్వీకరిస్తారా? అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటూ పట్టుబట్టుకుని కూర్చున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. మరి తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏ విధంగా వాళ్ళు యాగి చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ తిరుమల కల్తీ నెయ్యి కేసులో మేము అసెంబ్లీలో చర్చించడానికి మీరు మీ 11 మంది సభ్యులతో 11 మంది ఎమ్మెల్యేలతో ఈ 11వ తారీఖున రండి అంటూ కూటమి నేతలు సవాల్ చేస్తున్నారు. మరి ఈ సవాల్ని స్వీకరిస్తుందంటారా వైసీపీ? అంటే వైసీపీ అనేది లాజిక్లకి అందని పార్టీ. అంటే వాళ్ళ దగ్గర ఏ లాజిక్ పనిచేయదు. వాళ్ళు ఏ లాజిక్ ప్రకారం పని చేయరు. వాళ్ళ ఎంతసేపటికి ఏంటి అంటే ఒక దౌర్జన్యం చేసి రాజకీయాన్ని నడపాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ప్రజలను ఆకట్టుకుందాం, ప్రజల్ని కన్విన్స్ చేద్దాం అనే ఆలోచన వాళ్ళకి లేదు, రాదు, ఉండదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఉంటాడు కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాజిక్ తోటి నడవదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు ఒక సిద్ధాంతంతో నడిచే పార్టీ అస్సలు కాదు. వాళ్ళు ఎంతసేపటికి దౌర్జన్యంతో ఒక దాష్టీకాలు చేసి తమ దాన్ని ఏమంటారు సుప్రిమసీని చూపించుకుందామని ప్రయత్నం చేసే వాళ్ళు తప్ప, వాళ్ళు రాజకీయంగా మనం ఒక నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకి చెబుదాము అంటే సిద్ధాంతపరంగా ముందుకు వెళ్ళే అసలు అటువంటి పదాలు వాళ్ళకి నచ్చవు. వాళ్ళ డిక్షనరీలో లేవు. అడ్డంగా వాదించటం అంటే అడ్డంగా వాళ్ళు అనుకున్నదే ప్రచారం చేయటం. ఉదాహరణకి చెప్తా, దేవుడు ఉన్నాడు అని ఒక 2 రోజులు 3 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు అంటే సత్యం గెలిచింది అని పెట్టుకుంటున్నారు. కరెక్ట్ కదా? దేవుడు ఉన్నాడు కాబట్టే మీరందరూ బుక్ అయ్యారు. మొత్తం ఎంతమంది బుక్ అయ్యారు? 36 మంది బుక్ అయ్యారు కేసులో. సత్యం గెలవటం అంటే ఇదే. నీకు సుబ్బారెడ్డి లేడు, నీకు భూమన కరుణాకర్ రెడ్డి లేడు, జగన్మోహన్ రెడ్డి లేడు అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి లేడు, అమ్మ నేను లేను కేసులో అని చెప్పాడు భూమన కరుణాకర్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి కూడా అదే చెప్పాడు, అమ్మ నేను తప్పించుకున్నా, నేను ఎట్లాగో సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను సేఫ్గా తప్పించుకున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి వచ్చి అమ్మయ్య మా బాబాయ్ లేడు, మాకు ఈయన మేనమామ అవుతాడు, వియ్యం కూడా అవుతాడు, ఏదో అవుతాడు, ఈయన లేడు, భూమన కరుణాకర్ రెడ్డి కేసులో అమ్మయ్య ఎఫ్ఐఆర్లో లేడు, నేను సేఫ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. అంటే నువ్వు నేను లేను అనుకుంటున్నారు తప్ప ఉన్న 36 మంది ఎవరు? కేసులో ఉన్న 36 మంది ఎవరు? ఇది కదా చెప్పాల్సింది. అసలు కేసు ఎందుకు వచ్చింది ఇది కదా నువ్వు చెప్పాల్సింది. ఈ కేసులో సుప్రీంకోర్టు నియమించిన సిట్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఆ ఛార్జ్ షీట్లో ఏముంది ఇది కదా నువ్వు తెలుసుకోవాల్సింది. ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత చెప్పుకోవాలి, దానికి వివరణ ఇచ్చుకోవాలి. ఈ సంత ఎట తయారైందంటే వీళ్ళు దాని గురించి ఏది మాట్లాడరు. ఉన్న 36 మంది గురించి మాట్లాడరు. నేను లేను అని మాట్లాడుకుంటున్నారు. ఇల్లు అలగ్గానే పండగ అయిపోయిందా? కాదు. నీకు ఈ భూమన కరుణాకర్ రెడ్డి రిలేటివ్స్ అందులో ఉన్నారు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి బినామీలే అందులో ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి బినామీలే అందులో ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పాడో నేను మీకు ఉదాహరణకు ఒక 2 చెప్తా. ఒకటి, ఆ చిన్నప్పన్న అనే అతను నా పిఏ కాదు అని చెప్పాడు. నా పిఏ కాదు అని బుకాయించాడు. ఈ ఛార్జ్ షీట్లో ఏముంది? సుప్రీంకోర్టు సిట్ ఛార్జ్ షీట్లో ఏముంది? వైవి సుబ్బారెడ్డి పిఏ అని ఉంది. చెప్పిరాపో, వెళ్ళి సుప్రీంకోర్టుకి చెప్పిరాపో, నా పిఏ కాదని చెప్పిరాపో సుబ్బారెడ్డి. చిన్నప్పన్న నా పిఏ కాదు అని సుప్రీంకోర్టులో కేసేయి. నువ్వు అంతకు ముందర వచ్చి ఇంకొకటి, ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఈ చిన్నప్పన్న అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర జీతం తీసుకుంటున్నాడని చెప్పాడు కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉండి తెలుగుదేశంలోకి వచ్చాడు. వైసీపీలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి ఫోన్ చేసి, అన్న నేను ఈ చిన్నపన్న గడికి జీతం ఇచ్చే పరిస్థితుల్లో లేను,
అన్న నువ్వు కొంచెం జీతం ఇవి అన్న, నెల జీతం, నాకు పిఏగా పనిచేస్తున్నాడు అని చెప్పాడా లేదా? ఇదే విషయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పాడు పబ్లిక్లోకి వచ్చి. ఆయన నేను చాలామందికి హెల్ప్ చేస్తాను లేవా, దాన్నే ఉంది, ఆడికి ఒకడికి జీతం ఇవ్వటానే ఉందో ఏమో 25,000 పడేశాడు. ఆ విషయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు పబ్లిక్లో. చిన్న అప్పన్న ఆయన పిఏ, సుబ్బారెడ్డి మా బాబాయ్ సుబ్బారెడ్డి పిఏ కాదు అని చెప్తున్నాడు. అంటే ఎంత కుట్రపూరిత మనుషులో వీళ్ళందరూ మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆయనతోటి సుబ్బారెడ్డి దగ్గర డబ్బులు లేకనా ఆయనతోటి ఇప్పించింది? ఎందుకు ఇప్పించారు వాళ్ళకి తెలుసు. ఈ చిన్నప్పన్న ఎక్కడన్నా ఈయన్ని చాలా చోట్ల వాడుతున్నాము, గవర్నమెంట్ మారితే ఈడు ఎక్కడన్నా దొరికితే మనకి ప్రాబ్లం అవుతుంది అని ముందరే ఆలోచించి ఇటువంటి కార్యక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు, వీళ్ళ బతుకంతా ఇంతే. ఇదే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఏం చేశాడు? కణతలకి తుపాకీ పెట్టి మొత్తం పోట్ అంతా రాయించుకున్నాడు కదా. ఎవరు చెప్తే చేశారు? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశారు. ఇది ఎవరు చెబితే చేశారు? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశారు. 251 కోట్ల రూపాయల కుంభకోణం ఒక్క వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఇద్దరు కలిసి చేయగలుగుతారా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, సీఎం ఆఫీసుకి తెలియకుండా, సీఎం ఆఫీసులో అప్పుడు పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు తెలియకుండా 250 కోట్ల రూపాయల కుంభకోణం చేయగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ధర్మారెడ్డి ఎవరి మనిషి? జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ మనిషి. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో సెంటర్లో డిఫెన్స్లోనే ఎక్కడో ఉంటే అతను తెచ్చిపెట్టుకున్నాడు కావాలని. అక్కడ జరిగే విషయాలు జగన్మోహన్ రెడ్డికి చెప్పడా? అంటే ఇంత ధైర్యంగా వీళ్ళు చేశారు అంటే నీకు పై వరకు వాటాలు లేకుండా ఎట్లా చేస్తారు? నేను అంటున్న పాయింట్ అది. అక్కడ ఉన్న మనుషులందరూ వాళ్ళ మనుషులే అయినప్పుడు, వాళ్ళ మనుషులే అక్కడ విషయాలన్నీ డీల్ చేస్తున్నప్పుడు, ఒక్క నెయ్యి కాంట్రాక్టులో 251 కోటి కొట్టేశారు అంటే ఇంకా మిగిలిన దినుసుల్లో ఎంత కొట్టేశారు? ఎట్లా కొట్టేస్తారు? అసలు వెంకటేశ్వర స్వామి అంటే వీళ్ళకి ఏమన్నా భయము, భక్తి ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. ఎందుకు లేవు? వీళ్ళు అన్యమతస్థులు కాబట్టి, హిందువుల ముసుగులో ఉన్న అన్యమతస్థులు కాబట్టే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున ఏం చెప్పింది ఛార్జ్ షీట్లో? ఏమున్నది? డబ్బులు కొట్టేశారని ఉందా? కుంభకోణం అని ఉన్నదా? అసలు నెయ్యే కాదని ఉన్నదా? అందులో మొత్తం తీసుకొచ్చి ఏవేవో కెమికల్స్ కలిపారని ఉన్నదా? ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి డిరైవ్ చేశారని ఉన్నదా? సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి అన్నీ ఇటువంటివన్నీ వీటి నుంచి డిరైవ్ చేసినవి. ఇంకేం కావాలి నీకు? ఏం కావాలి? జంతు కొవ్వు లేదు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? ఆ జంతు కొవ్వు ఏదైతే వీళ్ళు టెస్ట్ చేయించారో వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చెప్పారు అంటే ఈ పంది కొవ్వు ఉందా లేదా ఒక్కసారి చూడమని చెప్పారు. పంది కొవ్వు ఉందా లేదా అని చూడాలి అంటే ఆ నెయ్యిని కరిగించాలి. నెయ్యిని కరిగిస్తే ఏ కొవ్వు అయినా కరిగిపోతుంది. దానికి తెలియదు, ఇందులో ఈ టెస్టులో తెలీదు. అందుకనే వాళ్ళు స్పెసిఫిక్గా ల్యాబ్ రిపోర్ట్ ఏమొచ్చింది అంటే బిలో 10 ఉంటే వాల్యూ, ఈ పంది కొవ్వు కలిసిందో లేదో తెలీదు, తెలుసుకోవటానికి మాకు కుదరదు అని చెప్పారు. ఆ టెస్టే ఎందుకు చేయించారు? ఇంకా వేరే డిఎన్ఏ టెస్టులు ఇంకేం లేవా? వేరే డిఎన్ఏ టెస్టులు ఉన్నాయి, కానీ వాళ్ళకి తెలుసు ఈ టెస్ట్ చేయించాలి అంటే నెయ్యిని కరగబెట్టాలి, కరగబెడితే పంది కొవ్వు కరిగిపోతుంది కాబట్టి అందులో రిజల్ట్ రాదు కాబట్టి ఈ టెస్ట్ చేయిద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎవరు? ఇప్పుడు 36 మందిని ఛార్జ్ షీట్లో పెట్టారు కదా, ఈ వీళ్ళల్లో ఈ డైరీ ప్రోడక్ట్స్ స్పెషలిస్టులు వీళ్ళందరూ ఉన్నారు ఇందులో. నేను వాళ్ళ పేర్లు కూడా చెప్తాను మీకు కావాలంటే. వీళ్ళందరూ ఎవరు అంటే ఈ ల్యాబొరేటరీల్లో అంతకు ముందర పనిచేసి రిటైర్ అయిన వ్యక్తులు. అంటే ఇప్పుడు నిందితులుగా ఉన్న వాళ్ళే ఆల్రెడీ ఏదైతే ల్యాబ్కి ఇచ్చారో ఆ ల్యాబ్లో ఆ ల్యాబ్లో పనిచేసి సీనియర్ సైంటిస్టులుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ 4 ఉన్నారు. ఇవన్నీ మీకెట్టా తెలుసు అండి అని అడుగు. ఇవన్నీ నాకెట్టా తెలుసు అంటే సుప్రీంకోర్టు వేసిన సిట్టు
ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కదా, ఆ ఛార్జ్ షీట్లో ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేవన్నీ. అంటే నలుగురు ఈ డైరీ ప్రోడక్ట్స్ నిపుణులు, వాళ్ళని నిపుణులుగా పెట్టుకొని, వాళ్ళని కన్సల్టెంట్లుగా పెట్టుకొని ఈ నెయ్యి కుంభకోణానికి తెరతీశారు. వీళ్ళందరూ అంతకు ముందు ఈ ల్యాబుల్లో పనిచేశారు. అంటే ఎంత పక్కడ్బందీగా ఈ నేరాన్ని, ఈ తప్పుడు పని, వెంకటేశ్వర స్వామిని మోసం చేసే ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఎంత పక్కడ్బందీగా అమలు చేశారో చూడండి. ల్యాబుల్లో సీనియర్ సైంటిస్టులుగా పనిచేసే వాళ్ళని పెట్టుకొని నెయ్యే లేకుండా, జంతు కొవ్వు కనపడకుండా, టెస్ట్ వరకు జంతు కొవ్వు కనపడకుండా ఇన్ని నాటకాలు ఆడారు. ఈ రోజున వచ్చి వీళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారు పబ్లిక్లో. ఇంకొక దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఈ మొత్తం అంటే నేను సాధారణంగా మతాల గురించి, కులాల గురించి నేను మాట్లాడను. నేను అంత చిన్న మనిషిని కాదు, ఒక మీన్ మెంటాలిటీ తోటి ఆలోచించే మనిషిని కాదు. ఐఎమ్ ఏ జర్నలిస్ట్. కానీ ఇప్పుడు జరుగుతున్నది మీరు చూడండి. ఒక మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా, అంటే కొంతమంది క్రైస్తవ మతం ఫాలో అవుతున్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన, ఐపీఎస్ ఆఫీసరు, ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసరు, కొంతమంది మాజీ జడ్జీలు, కొంతమంది మేధావులు ముసుగులో ఉన్నవాళ్ళు, కొంతమంది జర్నలిస్టుల పేరుతో వచ్చిన వాళ్ళు, మొత్తం అందరూ క్రిస్టియన్లే. వీళ్ళందరూ వచ్చి ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏది? పందికొవ్వు లేదు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే నీకు ఒక మత విశ్వాసాన్ని దెబ్బతీయటానికి ఈ క్రైస్తవులందరూ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించటానికి నేను చెప్తున్నాను. ఇది నాకు చాలామంది క్రైస్తవులు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, అదేమి ఇబ్బంది కాదు. కానీ ఈ కుట్రపూరిత మనస్తత్వంతో హిందూ మత విశ్వాసాలని దారుణంగా మొత్తం అసలు విచ్ఛిన్నం చేయాలన్న కుట్రతోటి చేసిన ఈ పని అని చెప్పి నేను ఇప్పటికే మీతోటే 2-3 సార్లు చెప్పా. అది ఈ రోజున ఈ మొత్తం ఈ క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతున్న ఈ ఐఏఎస్, ఈ ఐపీఎస్ ఆఫీసరు, ఈ మాజీ జడ్జీలు, వీళ్ళందరూ కూడా వచ్చి బాహాటంగా ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆలోచించండి అందరూ. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ నేను ఎవడి మీదో కోపంతో చెప్పిన పాయింట్ కాదు. నేను చెప్పిన పాయింట్ ఇది ఒక అబ్జర్వేషన్. సొసైటీని జగన్మోహన్ రెడ్డి ఎట్లా విచ్ఛిన్నం చేస్తున్నాడు, ఎట్లా విచ్ఛిన్నం చేయటానికి ఎన్ని కుట్రలు పన్నుతున్నాడు, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఏ విధంగా మొత్తం కుళ్ళబడవటానికి అతను అనుసరిస్తున్న విధానాలు ఏంటి, ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ మీరు వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన వాళ్ళు, వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవడో ఇదే పని ఎవడన్నా హిందూ చేశాడు అనుకోండి, వాడు డబ్బుల కోసం కకృతి పడ్డాడని మనం చెప్పచ్చు. వీళ్ళందరూ అన్యమతస్థులు. ఈ నేరాన్ని చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందరూ అన్యమతస్థులు. వీళ్ళకి హిందూ మతాన్ని అంటే దాని మీద ఒక బ్లేమ్ వేసేయాలి అన్న ఉద్దేశం ఒకటి, కొంతమందికేమో డబ్బులు, అసలేం లేదు వెంకటేశ్వర స్వామి ఏం లేదు, మనం ఏం చేసినా ఏమనడు అన్న ఉద్దేశంతో డబ్బులు కొల్లగొట్టడం. ఒకవైపు డబ్బులు కొల్లగొట్టడం, ఇందులో డబల్ బెనిఫిట్ వాళ్ళకి, ఈ అన్యం మతస్థులకి డబల్ బెనిఫిట్. ఒకటి డబ్బులు మిగులుతాయి, డబ్బులు కొట్టేస్తారు. రెండోది హిందూ మతం నాశనం అయిపోతుంది. వెంకటేశ్వర స్వామి మీద భక్తి పోతే సమాజం ఇంక ఎట్లా ఉంటుంది? మెజారిటీ మీకు ఇంకొక విషయం చెప్తా మీకు, ముస్లిముల్లో చాలామంది ఉంటారు వెంకటేశ్వర స్వామి భక్తులు. ముస్లిములు వెళ్తూ ఉంటారు, తిరుపతి వెళ్తారు, గుండు చేయించుకుంటుంటారు ముస్లిమ్స్. అంటే మతాలకి అతీతంగా ఉన్న దేవుణ్ణి వీళ్ళు వేరే మతం వాళ్ళు వచ్చి
అంత దారుణంగా వెంకటేశ్వర స్వామినే మోసం చేశారు. మోసం చేసి ఈ రోజున సమాజంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని ప్రచారం చేసుకుంటూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారంటే వీళ్ళు ఎంత గుండెలు తీసిన బంట్లో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆవేదనతో చెప్తున్న మాటలు ఇవి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.